అందరికీ నమస్కారం అండి. 10th మ్యాథ్స్ మేడ్ ఈజీ అనే కాన్సెప్ట్‌తో మనం ప్రారంభించినాము మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్‌ని. ఆదరిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు కొంతమంది నిన్న కామెంట్ సెక్షన్‌లో ప్రీవియస్ వీడియోలో కొన్ని కామెంట్స్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ అవి చదువుతాను చూడండి. బంగారం 8754 నుంచి ఒక కామెంట్ ఏమొచ్చిందంటే, సార్ ప్లీజ్ కెన్ యూ టెల్ ద లాగర్థం అని చెప్పారు. ఓకే, సో దీని క్లారిఫికేషన్ ఏమి ఇస్తున్నానంటే, లాస్ట్ ఇయర్ మనకు 10th క్లాస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 10th క్లాస్ మ్యాథ్స్ సిలబస్లో లాస్ట్ ఇయర్ మనకు మారిన సిలబస్ ప్రకారం ఇప్పుడు లాగర్థం అనే చాప్టర్ చేశారు. ఆ టాపిక్ లేదు. అంతకు ముందు ఏముందంటే రియల్ నంబర్స్ అనేటువంటి టాపిక్లోనే లాగర్థమ్స్ ఇంక్లూడ్ చేశారు. ఒకప్పుడు సపరేట్ చాప్టర్గా ఉండింది. మళ్ళీ రాను రాను ఏం చేస్తారు, లాగర్థమ్స్ అనే చాప్టర్ని రియల్ నంబర్స్లోనే కలిపి ఉంటాం సిలబస్లో. ఇప్పుడు ఏంటంటే లాగర్థం అనే చాప్టర్ తీసేయడం జరిగింది. అది విషయము. సో ఇప్పుడు ఏపీ 10th మ్యాథ్స్ సిలబస్ లాగర్థమ్స్ అనే టాపిక్ లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే రన్నింగ్ టాపిక్లు మళ్ళీ మిస్ అవుతుంది. బట్ ఈ టాపిక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను లాగర్థమ్స్ అనే టాపిక్ మీకు డిస్కస్ చేస్తాను సిలబస్ అయిన తర్వాత. ఓకేనండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకో కామెంట్ సెక్షన్ చూడండి. ఇంకొకరు కామెంట్ చేశారు. ట్రిగ్నామెట్రీ హర్ష తేజ 2683 అనేటువంటి వారు కామెంట్ చేశారు. ట్రిగ్నామెట్రీ చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని పెట్టారు. ట్రిగ్నామెట్రీ నిజంగా 10th క్లాస్లో పోయేటువంటి ప్రతి ఒక్కరు, 10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరు టఫ్గా ఫీల్ అయ్యేటువంటి, డిఫికల్టీగా ఫీల్ అయ్యేటువంటి చాప్టర్స్ ఏమంటే ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటాము టాపిక్స్ కొన్ని ఉన్నాయి. సో ఇవి చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. ఈ అబ్బాయి అడగడం చాలా మంచి పని చేశారు. సో నేనేమనుకున్నాను, ఫస్ట్ రియల్ నెంబర్స్, తర్వాత పాలినామియల్స్ అట్లా వరుసగా చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ అలా కంటిన్యూగా చెప్పుకుంటూ పోదాం అనుకున్నాము. బట్ ఈ విషయం ఏంటంటే ట్రిగ్నామెట్రీ వచ్చి మనకు 7th ఆర్ 8th ఆ టాపిక్స్లో ఉన్నాయి. అంటే ఈ ఫస్ట్ ఇవన్నీ అయిపోతే కానీ అవి కంటిన్యూ చేయలేము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అడిగినారు కాబట్టి ట్రిగ్నామెట్రీ టాపిక్, సో నేను కూడా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ రియల్ నెంబర్స్ అంటే ఫస్ట్ చాప్టర్ అయిపోయిన వెంటనే సెకండ్ చాప్టర్కి వెళ్లకుండా డైరెక్ట్గా ట్రిగ్నామెట్రీకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాం. చూద్దామండి, ఎందుకంటే టఫ్ టాపిక్ ముందు చెప్పేస్తే ఈ హాలిడేస్లో మీరు చదివేదానికి బాగుంటుంది. సో అది కూడా నేను ఆలోచిస్తాను. సో రియల్ నెంబర్స్ చాప్టర్ తొందరలో అయిపోతుంది, తర్వాత వెంటనే ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేద్దామా, లేదంటే నెక్స్ట్ చాప్టర్ పాలినామియల్స్ స్టార్ట్ చేద్దాం అనేది ఆలోచిస్తాను. బట్ ట్రిగ్నామెట్రీ మాత్రం అందరూ టఫ్గా ఫీల్ అవుతారు. బట్ మస్తాన్ సార్ ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరు మాత్రం ట్రిగ్నామెట్రీ చాలా ఈజీగా ఫాలో అవుతారు. చాలా ఈజీగా ఫాలో కావడం కాకుండా చాలా ఈజీగా నేర్చుకొని ట్రిగ్నామెట్రీ అంటే ఏమీ భయం లేకుండా హ్యాపీగా మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకొని మంచి మార్కులతో స్కోర్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. తొందరలో మన ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూడండి. సో నెక్స్ట్ కంటిన్యూ ప్రాబ్లం. 10th ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇవి ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అంతే. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం. సో గివన్ నెంబర్ 7 into 11 into 13 plus 13 ఇది ఎందుకు కాంపోజిట్ నెంబర్ అని అడిగినాడు. సో వాడు ఇచ్చేటువంటి నెంబర్లోనే మనము కామన్ ఏమంటే తీద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 13 ఉందా, ఇక్కడ 13 ఉంది, 13 ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ఇదంతా ఒకటి. ఇంటులో ఉంటే ఇదంతా ఒకటి, ఇది వేరే. సో దీంట్లో కామన్గా ఏముంది, 13 కామన్గా ఉంది. 13 కామన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ రెండు ఒకటికి వేసుకుందాం. మీకు అర్థమయ్యేదానికి ఈ రెండు ఒకటికి వేసాం, బ్రాకెట్ వేసేసాం. మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం ఆ పని చేసాం. 7 into 11 into 13 ఇది ఒకటి ప్లస్ 13. ఇప్పుడు చూడండి రెండిట్లో ఏముంది, 13 ఉందే, 13 ఏం చేయాలా, కామన్ చేసేస్తాం. కామన్గా తీసేస్తే దీంట్లో 13 కామన్ తీసేస్తాం. సో దీంట్లో 13 పోతే ఏమవుతుందండి, ఇక్కడ ఏం మిగులుతుంది, 7 into 11 మాత్రం మిగులుతుంది. ఇక్కడ 7 into 11 మిగులుతుంది, 13 బయటకు వచ్చేసింది, కామన్ తీసాం. నెక్స్ట్ ప్లస్ అట్లే ఉంది. మరి ఈ 13 అంతా బయటకు పోతుంది. 13 అంటే అర్థమైంది, ఇక్కడ 13 into 1 అని, 13 into 1 అని. ఇక్కడ 13 అంటే
13 ఇంటూ 1 అని 13 వన్జా అని. సో ఈ 13 అంతా బయట తీసేస్తే ఇంకేం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఆ 1 రాశాం. ఓకేనా? అట్లా అర్థం చేసుకోండి అంతే. ఇదంతా డీటెయిల్ డిస్కషన్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మీకు అర్థమైందని చెప్తున్నా. ఈ 13 అంతా బయట తీసేసాం. ఇంకేముంది ఇక్కడ? 1 ఉంటుంది. ఇంటూ మళ్ళీ మీకు కాదు, మీరు వెరిఫికేషన్ ఎలా చేస్తారు? వెనక్కి వెళ్ళండి చూడు. ఇది ఇంటూ ఇదిగా 13 ఇంటూ ఇదంతా 7 ఇంటూ 11 ఇంటూ 13 వచ్చిందా? నెక్స్ట్ 13 ఇంటూ 1 13 సరిపోయిందా? మళ్ళీ మనం వెరిఫికేషన్ చేసుకుంటే మనకు కరెక్ట్గా రావాలా. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ 13 ఇంటూ 7 ఇంటూ 11 అంతా 77 11 7 77 పక్కన ప్లస్ 1 అవునా? నెక్స్ట్ 13 ఇంటూ, సో బ్రాకెట్ అంటే ఇంటూ అని, 13 ఇంటూ 77 ప్లస్ 1 అంతా 78 13 ఇంటూ 78 వీడికి చాలు. మళ్ళీ ఎక్స్టెన్షన్ అవసరం లేదు. 78ని మళ్ళీ 13 6 రాయొచ్చు, అవసరం లే. అది స్టాప్ చేద్దాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ? ఇది కాంపోజిట్ నెంబర్ ఎలా అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అంతే. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇంతకుముందు ఫస్ట్ క్లాస్లో అవే చెప్పాను. కాంపోజిట్, ప్రైమ్ నెంబర్స్. ఏంటి కాంపోజిట్ నెంబర్ అంటే? ఫ్యాక్టర్స్ కనుక ఫ్యాక్టర్స్ కనుక 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి మరియు అదే సంఖ్య ఉంటే అది ప్రైమ్ నెంబరు. ఒకటి మరియు అదే సంఖ్య కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే, ఇంకా ఎక్స్ట్రాగా కనుక ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఉన్నాయి కదండి. సో ఈ నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ ఎంత యాక్చువల్? దీన్ని మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేస్తే ఎంత? 1014 వస్తుంది. ఓకేనా? 1014 ఈ నెంబర్ యాక్చువల్లీ. ఓకే, సరే ఇట్లా రాశాడు. ఇప్పుడు చూడండి, దీని ఫ్యాక్టర్స్ 1014 అనుకో ఈ నెంబరు. మరి ఈ నెంబర్ ఎలా రాస్తాము? 13 ఇంటూ 78 రాసాం. అంటే ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రా ఉన్నాయా లేదా? 1 అందరికి 1 ఉంటుంది. మళ్ళీ అదే నెంబర్ అంటే 1014. మళ్ళీ ఈ రెండు కాకుండా మనకి ఏమొచ్చింది? ఎక్స్ట్రా ఏమొచ్చింది? ఒక 13 ఉంది, ఒక 78 ఉంది. ఒక 78లో మళ్ళీ 13 వస్తుంది, ఒక 6 వస్తుంది. అవునా? అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఎక్స్ట్రాగా ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి, ఈ ఫ్యాక్టర్స్గా రాస్తున్నాం కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది? ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అది ఇక్కడ రాసాం. హియర్ 13 and 78 are ఫ్యాక్టర్స్గా రాసాం. అండ్ ద గివన్ నంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్. సో ఇచ్చిన నెంబర్ ఏం చేసాం? చూడండి, ఇచ్చినటువంటి నెంబర్ని 13 ఇంటూ 78గా రాసాం లేదా? రాయగలిగినాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్స్. దేర్ఫోర్ ద గివన్ నెంబర్ ఈస్ కాంపోజిట్. కాంపోజిట్ అంటే ఏమి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్సే కాకుండా వేరేటి కూడా ఉంటే, ఇక్కడ వేరేటి ఉన్నా లేదా? 78 ఉంది, 13 ఉంది. ఓకే, ఇంకా వేరేటి కూడా ఉంటే అటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దాని ఏమంటాం? కాంపోజిట్ నెంబర్ ఉంటాము. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అయింది. మీరు మెయిన్ చూడాల్సిన ఫ్యాక్టర్స్ చూడాలండి. ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయి కదా? ఉన్నాయి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రాబ్లంకి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. గివన్ నెంబర్ ఏమి ఇచ్చాడు వాడు? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5 ఇది ఇచ్చాడు. మరి ఇది ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనము అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది అని చెప్పి మనం ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నాడు. సో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాను, ఇది ఒకటిగా తీసుకున్నాం. ఇదంతా ప్రోడక్ట్ కాబట్టి 2 నెంబర్స్ 3 నెంబర్స్ ఎన్నైనా ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది? ఒకే నెంబర్గా వస్తుంది. కాబట్టి మనకి ఇదంతా ఒకటి నెంబర్ వేసుకున్నాను ప్లస్ 5. ఏం చేయాలి? జస్ట్ బ్రాకెట్ వేసాను అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉందా? ఇది వేరు అది వేరు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అవునా? ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి ఏం చేస్తాం? కామన్ తీసాం. రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీస్తున్నాం. సో 5 కామన్ తీసాం. 5 కామన్ తీసి ఏం మిగులుతుంది? ఇక్కడ 7 6 ఇది తీసాం బయటికి. 4 3 2 అన్నీ ఉన్నాయి. ఇది వస్తుంది 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ 5 బయట వేసాం. సో ఇదంతా ఒకటిగా పెట్టినా ప్లస్ అట్టే ఉంది. మరి ఈ 5 ఉంది, 5 మీన్స్ 5 ఇంటూ 1 అని. 5 ఇంటూ 1 5 ఇంటూ 1లో 5 బయటికి పోతే ఇక్కడ ఎంత ఉందంటే 1 ఉంటుంది. సో 1 రాసేసాం. ఓకే, మీరు కాదు మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో 5 ఇంటూ ఇదంతా వస్తుంది ప్లస్ 5 ఇంటూ 1 5 సరిపోయింది. కామన్ తీసిన తర్వాత మళ్ళీ కాదు టెస్ట్ చేసుకోండి. అలవాటు చేసుకోవడం మంచిది, అది ఇబ్బంది ఏం లేదు. అంటే మనం చేసిన తప్ప కరెక్ట్ అనేది తెలిసిపోతుంది. సో నెక్స్ట్ 5 ఇంటూ ఇదంతా మల్టిప్లైస్ ఎంత వస్తుందంటే 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇదంతా మల్టిప్లై చేస్తే దీని ప్రోడక్ట్ వాల్యూ వచ్చి 1008 వస్తుంది. పక్కన మీరు చేసుకోవచ్చు. ఎంత వస్తుంది? 1008. పక్కన ఎంత ఉంది? ప్లస్ 1. సో 1008 ప్లస్ 1 ఎంత? 1009.
1009, ఇక్కడ ఇంటూ 5 అట్లే ఉంది. సో 5 ఇంటూ 1009. మరి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నాడు కాంపోజిట్ నెంబరా కాదా అని. చూడండి ఇక్కడ మామూలుగా ఈ నెంబర్ అంతా సింప్లిఫై చేస్తే ఎంత 5045, అది కూడా మీరు రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మరి కాంపోజిట్ నెంబర్కి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తాము? ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది కాంపోజిట్ నెంబర్. ఉన్నాయి కదా, ఏముండే 1 ఆ 5045 కాకుండా ఎక్స్ట్రా ఏముండే 5 వచ్చింది, 1009 వచ్చింది, అవునా? సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఎక్స్ట్రాగా ఈ ఫ్యాక్టర్స్తో కూడా రాయగలుగుతున్నాము. అంటే ఏంటి? హియర్ 5 అండ్ 1009 ఆర్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా ఫ్యాక్టర్స్ కాబట్టి హెన్స్ ద గివన్ నంబర్ can be written as the given number can be written as a product of these two numbers. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ గా ఇచ్చినటువంటి నెంబర్ను రాయగలుగుతున్నాము. కాబట్టి ఏమవుతుంది? ద గివన్ నెంబర్ ఈస్ కాంపోజిట్. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అంటే ఫ్యాక్టర్స్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి మనకు 1 అండ్ ఇట్ సెల్ఫే కాకుండా ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఇచ్చినటువంటి నెంబర్ ఏమవుతుందంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ప్రాబ్లం కొద్దిగా పెద్దదిగా ఉంది, బట్ ఏంటంటే మనము టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ మొత్తం చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ప్రాబ్లం డిస్కస్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ప్రాబ్లం పెద్దదిగా ఉంది, ఏం భయపడే అవసరం లేదు, సింపుల్ కాన్సెప్ట్ ఇది కూడా. ఓకే, చూడండి. దేర్ ఈస్ ఎ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఎ స్పోర్ట్స్ ఫీల్డ్. సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round ఆఫ్ ద ఫీల్డ్ వైల్ రవి టేక్స్ 12 minutes for the same. Suppose they both start at the same point and at the same time and go in the same direction. After how many minutes will they meet again at the starting point? సో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, సో ఇద్దరు ఉన్నారు, ఒకరు సోనియా, నెక్స్ట్ ఇంకొకరు రవి, ఇద్దరు ఉన్నారంట. సో సర్క్యులర్ పాత్ అరౌండ్ ఎ స్పోర్ట్స్ ఫీల్డ్, ఒక స్పోర్ట్స్ ఫీల్డ్, ఒక క్రీడా మైదానం ఉంటుంది. సపోజ్ ఇది అనుకుందాం, ఇది సర్క్యులర్ అంటే వృత్తాకారంలో ఉంది, సర్క్యులర్. ఇదేంది? గ్రౌండ్. స్పోర్ట్స్ ఫీల్డ్ అనుకోండి, గ్రౌండ్ ఎట్లుంది? సర్క్యులర్ షేప్లో ఉంది. నెక్స్ట్ ఏమంటాడు? ఈ సోనియా టేక్స్ 18 minutes టు డ్రైవ్ 1 round. ఇప్పుడు సపోజ్ సోనియా ఇక్కడ ఉందనుకుందాం, ఇక్కడ ఉందనుకుందాం. సోనియా ఇటు ఒక రౌండ్ వేసింది. ఒక రౌండ్ వేస్తే దానికి ఆమెకి ఎంత టైం పడుతుందంట? 18 minutes. సోనియాకు ఆ గ్రౌండ్ చుట్టూ తిరగాలంటే సోనియాకు 18 minutes పడుతుందంట. వైల్ రవి టేక్స్ 12 minutes ఫార్ ద సేమ్. ఇదే రౌండ్ రవి అనే వ్యక్తికి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ తిరిగి మళ్ళీ చుట్టూ రావాలంటే, ఒక రౌండ్ వేయాలంటే ఎంతసేపు పడుతుందంట? 12 minutes పడుతుందంట. ఓకే, సో ఇది సర్క్యులర్ పాత్, ఇది వృత్తాకారంలో ఉంది, గ్రౌండ్ అనుకోండి. ఇక్కడ ఏముంది? సోనియా ఆమెకు ఒక రౌండ్ తిరగాలంటే 18 minutes పడుతుందంట. నెక్స్ట్ రవి అనే వ్యక్తి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనుకో, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అతనికి స్టార్ట్ చేసినప్పుడు ఒక రౌండ్ తిరగాలంటే 12 minutes పడుతుంది అన్నాడు. సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ద సేమ్ పాయింట్ అండ్ ద సేమ్ టైం. ఒకవేళ వాళ్ళతో సోనియా రవి ఇద్దరు సపోజ్ ఒకే పాయింట్ దగ్గర వాళ్ళు స్టార్ట్ అయ్యారు అనుకుందాం, ఒకే పాయింట్ ఒకే టైం దగ్గర స్టార్ట్ అయితే, అండ్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇద్దరు ఒకే డైరెక్షన్ లో పోయినట్టయితే, ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే మీట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్. వాళ్ళిద్దరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు అనుకుందాం, ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ తిరుగుతున్నారు. ఇద్దరు అదే స్టార్టింగ్ పాయింట్ రావడానికి ఎన్ని నిమిషాల తర్వాత ఆ పాయింట్ కాడికి వస్తారు ఇద్దరు అని అడిగారు. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మళ్ళీ ఒకసారి. సోనియా రవి ఇద్దరు ఉన్నారు, ఇది సర్క్యులర్ పాత్. సోనియా ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం, ఒక రౌండ్ వేసింది, ఎన్ని నిమిషాలు పడుతుంది? 18 minutes పడుతుంది. రవి ఇక్కడ ఇదే పాయింట్ స్టార్ట్ చేస్తాను అనుకుందాం, ఒక రౌండ్ వేస్తాడు, 12 minutes పడుతుంది. మళ్ళీ ఇద్దరు ఒకే పాయింట్ నుంచి ఒకే టైంలో ఒకే డైరెక్షన్లో కనుక పోయినట్టయితే, ఇద్దరు కలిపి ఏ టైంలో వాళ్ళు ఎన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఒకే పాయింట్ దగ్గరికి వస్తారు, ఒకే పాయింట్ దగ్గరికి మళ్ళీ ఒకేసారి వస్తారు అని అడుగుతున్నాడు. ఏం లేదు, సింపుల్ అండి. ఇప్పుడు కాన్సెప్ట్ లేకుండా మామూలుగా చెప్తాను చూడండి. ఇప్పుడు సోనియా ఉంది, ఒక రౌండ్ వేయాలా, ఫస్ట్ రౌండ్ తిరగాల, ఎంతసేపు 18 minutes. మళ్ళీ సెకండ్ రౌండ్కు 18 into సెకండ్ రౌండ్ 36 minutes అవుతుంది. 18 + 18 36, లేక 18 into 2 36. ఫస్ట్ రౌండ్కు సోనియాకు 18 minutes, సెకండ్ రౌండ్కు
36 minutes. థర్డ్ రౌండ్ 18 into 3 54 minutes. ఫోర్త్ రౌండ్కు 18 into 4 72. ఫిఫ్త్ రౌండ్ 18 into 5 90 minutes. ఇలా సోనియాకు 18 minutes, ఒక్కొక్క రౌండ్కు 18 minutes లెక్కన ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ ఇలా వస్తూ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ రవికి ఏం చెప్పాడు? 12 minutes అని చెప్పారు. 12 minutes. సో 12 ఫస్ట్ రౌండ్కి ఎంత? ఇట్లా రవికి ఫస్ట్ రౌండ్ వేయాలంటే 12 minutes పడుతుంది. సెకండ్ రౌండ్కు 12 into 2 24. థర్డ్ రౌండ్కు 12 into 3 36. ఫోర్త్ రౌండ్కు 12 into 4 48. ఫిఫ్త్ రౌండ్కు 12 into 5 60. ఇలా పోతూ ఉంటుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్కి సోనియాకి 18 minutes పెడితే అదే ఫస్ట్ రౌండ్కు రవికి 12 minutes పడుతుంది. ఈ విధంగా ఇద్దరు తిరుక్కుంటున్నప్పుడు ఒకే స్టార్టింగ్ పాయింట్ ఏమైతే ఉందో ఆ పాయింట్ దగ్గర ఇద్దరు ఎన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే పాయింట్కి వస్తారు అంటే ఏం చూడండి, ఇక్కడ సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి 36 minutes పడుతుంది సోనియాకు. రవికి చూడు అదే 36 minutes రవికి ఇక్కడ థర్డ్ రౌండ్లో వస్తుంది. సో ఇద్దరు ఎప్పుడు కలుస్తారు? ఈజీ కనబడుతుంది, చెప్పండి. ఇద్దరు ఎప్పుడు కలుస్తారు? 36 minutes దగ్గర కలుస్తారు. ఓకే, సో కామన్గా చూడండి 36 ఉందా? సో 36 minutes తర్వాత సోనియా అండ్ రవి కలుస్తారు. ఓకే, అంటే 36 minutesకి ఈమెకు సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఈ 36 minutesకి ఇతనికి థర్డ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో 36 నిమిషాల తర్వాత ఇద్దరు ఒకే స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వస్తారు. మరి ఇది ఎలా కనుక్కోవాలి? ఇది జనరల్ కాన్సెప్ట్, మామూలుగా జనరల్ కాన్సెప్ట్. సింపుల్గానే 18 12 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసాము, మల్టిపుల్స్ లాగా రాసుకొని చేసాం. అదే మామూలుగా ఏం చేయాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్కు ఎల్సిఎం కనుక్కోవాలి, అది కాన్సెప్ట్. ఇవన్నీ ఎల్సిఎం బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఎల్సిఎం కనుక్కోవాలి, సింపుల్ అండి. 18కు 12కు ఎల్సిఎం కనుక్కోవాలా, కనుక్కుంటే మనకు 36 వస్తుంది. సో 36 ఇది ఆన్సర్. అంటే 36 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరు ఒకే పాయింట్ దగ్గర కలుస్తారు. ఓకేనా, అది ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ఏం చేయాలండి, ఎల్సిఎం కనుక్కోవాలి. దేనికి 18కి 12కి. ఓకే, చేద్దాం. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం ఏం చెప్పాము, కింద రాసాను చూడండి, 36 వచ్చింది. ఎలా వచ్చింది? 18కి 12కు మనం ఏం చేసాం, మల్టిపుల్స్ రాసాం, తర్వాత కామన్ మల్టిపుల్ చూసుకున్నాం, తర్వాత లిస్ట్ చేసాం. ఎంత వచ్చింది? 36 వచ్చింది. అంటే ఈ కాన్సెప్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి అంత సొల్యూషన్ ఎలా వస్తుందంటే ఎల్సిఎం కనుక్కోవాలి, అంతే. సో సొల్యూషన్ చేస్తారు. టు ఫైండ్ ఆఫ్టర్ హౌ మినిట్స్ దే విల్ మీట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్. వాళ్ళు ఎన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారు అని కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18. 12కు 18 ఎల్సిఎం కనుక్కోవాలా. ఓకే, కనుక్కుంటే మనకు సరిపోతుంది. సో చూడండి, 12కి ఎల్సిఎం. సో 12 2 6 జా, నెక్స్ట్ 2 3 జా. ఓకే, సరిపోయింది. సో 12 = 2 into 2 into 3. సో 12 = 2 2లు ఉన్నాయి, 2 square into 3 power 1. ఇది నెక్స్ట్ 18 ఎల్సిఎం. 18 ఫ్యాక్టర్స్ రాస్తున్నాం ఫస్ట్, ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 2 9 జా, నెక్స్ట్ 9 3 3 జా. ఓకే, సో 18 = 2 into 3 into 3, దట్ ఈస్ 2 into 3 square. 2 3లు ఉన్నాయి కాబట్టి 3 square రాసాం. సో ఫస్ట్ ఏం చేసాము, 12 18కి మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసాం. ఎల్సిఎం అనుకోండి, అదే కదా ఫస్ట్ చేయాల్సింది. సో రాసాం. సో 12 = 2 square into 3 power 1 ఇక్కడ రాశాను. సో 18 = 2 power 1 into 3 square ఇక్కడ రాశాను. మీరు ఇవేం చేయాలా, మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ రెండింటి కింద ఇవి రాసుకోవాలా. మీరు రాసేటప్పుడు ఇట్లా కింద రాసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో 12 18 ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం అనుకోవాలి. ఎల్సిఎం ఎలా కనుక్కుంటామండి, ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి అన్నీ. ఇప్పుడు చూడు, 2 ఉందా, 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, అన్నీ ఉండేది 2లు 3లు అంతే. సో 2లు 3లు రాసాం. రాసిన తర్వాత పైన పవర్స్ ఏం రాయాలా, కంపేర్ చేసేటప్పుడు పెద్దవి ఏవి అవి రాయాలా పవర్స్. ఇక్కడ 2 ఉంది, 1 ఉంది, 2కు పైన పవర్, మళ్ళీ పెద్ద ఏది 2 పెద్దది కాబట్టి 2 రాసాం. ఓకే, నెక్స్ట్ 3 చూడండి, 3 పవర్స్, 1 ఉంది 2 ఉంది, పైన పవర్స్ పెద్ద ఏది 2 రాసాం. ఓకే, 2 square into 3 square, 2 square ఎంత 4, 3 square ఎంత 9, 4 into 9 36. ఎల్సిఎం ఇస్ 36. సో ఇంతకుముందు మనము సింపుల్గా రాసాం కదండి,
ఎట్లా చేయాలనేది కాన్సెప్ట్ చెప్పాను. 36 వచ్చింది కదా, ఆ విధంగా ఎల్సిఎం కనుక్కుంటే ఎంత వచ్చింది ఇక్కడ 36 వచ్చింది. సో 36 minutes తర్వాత వాళ్ళు అదే స్టార్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ మీట్ అవుతారు వాళ్ళిద్దరూ అని చెప్తున్నాం. సో దట్ ఈస్ ఆఫ్టర్ 36 minutes దే విల్ మీట్ అగైన్ అట్ ద స్టార్టింగ్ పాయింట్. ఈ విధంగా మనము ఎక్కువ ఎల్సిఎం బేస్డ్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారండి. మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది కూడా టెక్స్చువల్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్లో ఉంది, ఇది కూడా డిస్కస్ చేద్దాం. సో కన్సిడర్ ద న్యాచురల్ నెంబర్ 4 power n వేర్ n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with the digit 0. 4 power n అనేటువంటి ఈ వాల్యూ అనేది, ఈ నంబరు 0 అనేటువంటి డిజిట్, దట్ ఈస్ 0తో ఎండ్ అవుతుందా అనే విధంగా మనకు చెక్ చేయమన్నాడు. ఓకే, అది ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ఇంతకుముందు ఒక ప్రాబ్లం చెప్పాను, 6 power n. 6 power n అనే సంబంధించి ఒక ప్రాబ్లం సేమ్ ఇట్లే ఉంది. సేమ్ స్టెప్స్, ఏం మార్చొద్దండి, సింపుల్గా రాయడమే. 6 power n బదులు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4 power n ఇచ్చాడు అంతే. సో 4 power n అనేటువంటి నెంబరు 0తో ఎండ్ అవుతుందా అని అడిగాడు. అంటే 0తో ఎండ్ అవుతుందా అంటే అర్థం ఏమి, దాని వన్స్ ప్లేస్లో 0 ఉందా అని అడిగాడు. ఓకే, చూద్దాం. సో గివెన్ నంబర్ 4 power n ఇచ్చాడు. 4 power n అంటే ఏమో 4 ఎట్లా రాయొచ్చు, 2 into 2గా రాస్తున్నాం 4ని, పైన హోల్ పవర్ n అట్లే ఉంది. దీన్ని ఏం చేయాలి, 4ని 2 into 2 రాసాం, 4 power n అట్టే పెట్టాం. 2 into 2 ఏమి, 2 square కదా. 2 బేస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి పవర్ 2 పెట్టాం. 2 power 2 దట్ ఈస్ 2 square హోల్ పవర్ n. సో 2 power, సో 2n ఇది రెండు మల్టిప్లై చేసుకోవాలి మనకు. ఓకే, సో 2 into n 2n, సో 2 power 2n అవుతుంది. ఓకే, సో 4 power n ఏం రాయొచ్చు, 2 power 2nగా రాస్తున్నాం. ఓకే, హియర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఈస్ ఓన్లీ 2. చూడండి, ఇచ్చినటువంటి నెంబర్ 4 power n, 4 power n దేంట్లో రాస్తున్నాం, 2 powerలో పెడుతున్నాం. ఇక్కడ చూడండి 2 powerలో రాసాం. ఇక్కడ n ఈస్ న్యాచురల్ నెంబర్ అని చెప్పాడు వాడు, అంటే n+1 పెట్టినాం అనుకోండి, 2 power 2 into 1 అంటే 2 power 2, n+2 పెడితే 2 power 4, 2 into 2 ఎంత అవుతుంది 4, n+3 పెడితే 2 into 3 6 అంటే 2 power 6 అవుతుంది. నువ్వు ఎంతైనా పెట్టుకుంటా ఉంటే అన్ని 2 power వస్తుంటుంది, అంటే 2 into 2 into 2 into 2 into వస్తూ ఉంటుంది. అంటే ఓన్లీ ఇక్కడ ఉండేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ ఒకటి, ఏందది 2 తప్ప ఇంకేం లేవు. చూడు 2 square అంటే 2 into 2. ఓకే, n+2 పెట్టాం అనుకోండి, ఇక్కడ 2 into 2 4 అంటే 2 4 రాయాలి, 2 into 2 into 2 into 2. n+3 పెట్టే 2 into 3 6, 2లు 6 రాయాలి, 2 into 2 into 2 into 2 into 2 into 2 అట్లా 6 రాయాలి. అన్నీ చూడండి కొత్త 2లే మనకు వస్తూ ఉంటాయి. 2 into 2 into నువ్వు ఎంతైనా పెట్టుకో, n+లో మనకి ఏమొస్తుంది, బేస్ 2 ఉంది కాబట్టి 2 power సంథింగ్ ఎంతైనా ఉన్నాయి, 2 into 2 into వస్తుంది. అంటే ఒకటే ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది, అది ఏంది 2 ఒకటే ఉంది. సో హియర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఈస్ ఓన్లీ 2. ఓకే, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n the number 4 power n does not have the prime factor 5. 4 power n లో 5 ఎక్కడైనా వస్తుందా, చూడండి ఎక్కడైనా వస్తుందా, రాదు. ఓన్లీ 2లే ఉండేది, 5లు రావు. మరి 5లు వస్తే ఏంటి, ఇప్పుడు చూడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ 2లు ఉన్నాయి అనుకుందాం, 2లు మనకు దీని ప్రైమ్ ఫ్యాక్టర్లో సపోజ్ 5 కూడా ఉన్నాయనుకోండి, 2లు 5లు ఉన్నాయనుకోండి, ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా వదిలేయండి చెప్తాను. ఫస్ట్ 2లు, తర్వాత దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్లో ఎక్కడైనా 5 ఉందనుకోండి, ఉంటే ఏమవుతుంది, 2 into 5 ఏమవుతుంది 10 వస్తుంది. అవునా, 2 into 5 10. సో 10 వన్స్ ప్లస్ ఏమొస్తుంది 0 వస్తుంది. ఇంకా ఈ తర్వాత ఎంతైనా ఉన్నాయి, ఇంటూ 3 ఉన్నాయి, ఇంటూ 5 ఉన్నాయి, ఇంటూ 7 ఎంతైనా ఉండండి. ఎప్పుడైతే 2లు 5లు తర్వాత ఇంకా ఎంతైనా ఉందివ్వండి, 2 into 5 ఎంత 10 కదా, 10 into ఎంత నెంబర్ లాస్ట్ వన్స్ ప్లస్ ఏమొస్తుంది డిజిట్ 0 వస్తుంది. 10 into ఏ నెంబర్ వేసుకున్నా కూడా ఏమొస్తుంది, వన్స్ ప్లస్లో 0, ఎందుకంటే 10 అంటే లాస్ట్ వన్స్ ప్లస్ 0 ఉంది కాబట్టి లాస్ట్ మనకు ఏ నెంబర్, సపోజ్ 10 into 7 70, ఓకే, 10 into 9 90, లాస్ట్లో ఏమొస్తుంది వన్స్ ప్లస్ 0 వస్తూ ఉంటుంది. అంటే 2లు 5లు కనుక ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు మల్టిప్లై చేసినప్పుడు వన్స్ ప్లస్లో 0 వస్తుంది. ఏది 5 ఉన్నప్పుడు 2తో పాటు. ఓకే, ఇక్కడ ఏముంది 4 power 1లో 2లు ఉన్నాయి కానీ 5లు ఉన్నాయా, లేవు.
ఓన్లీ 2 పవర్స్ ఉన్నాయి, 5 లేవు. 5 ఉంటే 2తో పాటు 5 ఉంటే 0 వచ్చునుండు. కాబట్టి ఇక్కడేమో 5 లేవు. ద నంబర్ 4 power n డస్ నాట్ హ్యావ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ 5. చూడండి క్లియర్గా చూడండి, 4 power n లో 5 ఉన్నాయా? లేవు. మరి 5 లేకపోతే ఇక్కడ 2 ఉన్నాయి, 5 లేవు. కాబట్టి లాస్ట్లో 10, 20, 30, 40 లాగా లాస్ట్ 1's ప్లస్ 0 వస్తే అవకాశం ఉందా? లేదు. లాస్ట్ మనకు 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఇక్కడ 0 వచ్చే సమస్య లేదు. ఓన్లీ 2లే ఉన్నాయి. సో 4 power n does not have the prime factor 5. So 4 power n cannot have 0 in its 1's place. 4 power n లో 0 అనేటువంటి మాట లాస్ట్ 1's place లో 4 power n అనేటువంటి వాల్యూలో ఎక్కడ కూడా ఏ నెంబర్ వచ్చినా కూడా లాస్ట్ లో 1's place 0 అనేది ఉండదు. ఎందుకు 0 అనేది ఉండదు? దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 5 అనే మాటే లేదు. 5 అనే మాట లేదు కాబట్టి అంటే 5 × 2 10 లాగా వస్తుంది. 5 × 2 10, 5 × 4 20. ఓకే, మీరు ఎంతైనా వేసుకోండి. 5 ఇంటూ అన్నప్పుడు 2 పవర్స్ ఎంత రాసుకోండి. 5 × 2 10, 2 స్క్వేర్ అంటే 4, 4 × 5 20, 2 క్యూబ్ అంటే 3, 2 క్యూబ్ అంటే 8, 8 × 5 40. అన్నిటి లాస్ట్ 0 వస్తుంది. ఎందుకు? 5 ఉండడం వల్ల. మరి 5 లేకపోతే ఏమవుతుంది? 0 అన్నమాట రాదు 1's place లో. కాబట్టి 4 power n డస్ నాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0. కాబట్టి 4 power n అనేటువంటి వాల్యూలో మనకు ఎక్కడ కూడా 1's place 0 రాదు. అంటే 4 power n అనేది 0తో, ఆ వాల్యూ అనేది 0తో ఎండ్ కాదు. అది సింపుల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. 2లు ఉన్నాయి, 5 ఉంటే 0 వస్తుంది. 5 లేవు కాబట్టి 0 అన్నమాట దాని 1's place ఉండదు. ఈ ఒక్క మాట రాసుకోండి అంతే. డస్ నాట్ హ్యావ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ 5. 5 అన్నమాట లేదు కాబట్టి 0 అన్నమాట రాదు 1's place లో. కాబట్టి 0తో అది ఎండ్ కాదు అని చెప్పి చెప్తున్నాం. ఇది. సో ఇక్కడికి మనం టోటల్ అన్ని ఎగ్జాంపుల్స్, అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ టాపిక్లో ఉంటుంటే అన్నీ చెప్పేసాం. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్గా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే ఏంటంటే షో దట్ ఒక నెంబర్ ఇస్తాడు, అది ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేయాలా. సో ఇటువంటి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయేటువంటి క్లాసు 8 మార్క్స్ ఖచ్చితం వస్తుంది. 8 మార్క్స్ ఖచ్చితం. ఈ ఫస్ట్ మీరు 8 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఇదే. షో దట్ ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ ఇచ్చేసి అది ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలని చెప్తాడు. అది 8 మార్క్స్ కొడతాడు. సో నెక్స్ట్ కంటిన్యూ మనకు ఆ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దు. మరి ఖచ్చితంగా ఫుల్ స్క్రీన్లో చూడండి, అంటే రొటేట్ చేసి చూడండి. మీకు ఫాంట్స్ కానీ అన్నీ బాగుంటుంది. పైగా లైటింగ్ కూడా మీరు సెట్ చేసుకొని చూడాల్సిందిగా క్లారిటీగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.